కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో ఉద్రిక్త చోటు చేసుకుంది. మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారు షబ్బీరాలను రైతులు బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో గందరగోళం తలెత్తింది. రైతులకు తక్షణమే బోనస్ చెల్లించాలని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి వెళ్ళేటప్పుడు మా రైతుల ఆధ్వర్యంలో మరియు మా మండల నాయకులము వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత వర్షాకాలంలో ఒడ్డ భారీ వర్షాలకు పంట నష్టపోయిన నష్టపరిహారం ఇవ్వలే. అదేవిధంగా గతంలో కూడా అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పి, సన్నపడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పి 2 పంటలలో సన్నపడ్లకు బోనస్ ఇవ్వలేరు. ఆ బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా రైతు బంధు కూడా 15,000 చెప్పి 6,000 ఒక పంటకు అది కూడా ఇవ్వలేరని రైతులందరం పోయి వారికి వినతి పత్రం ఇస్తామని రోడ్డు పైకి పోవడం జరిగింది. మేము పోగానే సీతక్క గారు కూడా ఆపి మేము ఒకటే చెప్పినాం, రైతులుగా మీకు వినతి పత్రం ఇస్తున్నాం మేడం, మీరు జిల్లా మంత్రి కాబట్టి మరి రైతుల సమస్యలు సాల్వ్ చేయాలి. ఇది రాజకీయ పార్టీలు కాదు, రైతులము మా జిల్లాకు వచ్చినాం, మా మండల కేంద్రానికి వచ్చినామని చెప్పంగానే మేము ఇచ్చిన వినతి పత్రం కూడా సీతక్క గారు తీసుకోవడం జరిగింది. తీసుకొని అది ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి రైతు బంధు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు సన్నపట్లకు, అదేవిధంగా మన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని మా రైతుల తరపు నుంచి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు రైతులకు మేము 16,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం, మళ్ళీ సన్నపట్లకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన సందర్భంగా రైతులను ఆదుకోవాలని ఇప్పటికీ 3 పంటలు కావస్తున్న ఇప్పటికి కూడా సన్నపట్లకు బోనస్ ఇవ్వలేదు. మొన్ననే అకాల వర్షాలకు చాలామంది రైతులు నష్టపోయారు. వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రైతుల దృష్టిని పెట్టుకొని ఈ అమలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలను నెరవేర్స్తారని మేము కోరుకుంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.